ఫతుల్లాగూడ చెరువు కబ్జాపై సీరియస్ అయ్యారు ఈవీడీఎం కమిషనర్ ఎస్వి రంగనాథ్. ఫతుల్లాగూడ చెరువు కబ్జాకు గురవుతోందని స్థానికుల ఫిర్యాదు చేయడంతో ఫీల్డ్ విజిట్ చేశారు కమిషనర్. జీహెచ్ఎంసీ, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. 3 రోజుల్లో మళ్లీ వచ్చి డాక్యుమెంట్స్ పరిశీలిస్తానన్నారు కమిషనర్. కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. కబ్జాలు జరుగుతున్న తీరును కమిషనర్ కు వివరించారు స్థానికులు. లేఅవుట్ చేసి డాక్యుమెంట్ సృష్టించి అమాయక జనాలకు అమ్మి కొంతమంది రియల్టర్స్, కొంతమంది అధికారులతోటి కుమ్మక్కయ్యి ఈ తతంగాన్ని కోట్ల విలువైన చెరువు ఎఫ్టీఎల్ స్థలాన్ని కాజేయడానికి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తారు. మేము అబ్దుల్లాపూర్ మెట్కు మండలికి ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు చర్యలు తీసుకోలేదు. పెద్దంబర్పేట కమిషనర్కి చేసినాము, ఉప్పల్ మండలికి చేసినాము. ఇది 2 మండలాల మధ్యలో పరిధిలో వస్తుంది కాబట్టి వాళ్ళు ఇటు పోతే అటు, అటు పోతే ఇటు అని మమ్మల్ని తిప్పుతున్నారు. చివరి ప్రయత్నంగా ఈవీడీఎం కమిషనర్ గారు రంగనాథ్ సార్ గారిని కలవడం జరిగింది. ఆయన ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు, వచ్చి చూశారు. క్రిమినల్ కేసులు బుక్ చేస్తా అని చెప్పారు. అక్రమార్కుల మీద ఈ చెరువు స్థలాన్ని